హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ గంజాయి ముఠాలు ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో ఒక టిఫిన్ సెంటర్ వేదికగా గంజాయి బ్యాచ్ సృష్టించిన అరాచకం స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. కాలనీలోని శ్రీరామ టిఫిన్ సెంటర్లో సిబ్బంది వంట పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా లోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై అమానుషంగా భౌతిక దాడికి తెగబడ్డారు. అంతటితో ఆకుండా హోటల్ కిచెన్ రూమ్లో ఉన్న 3 భారీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ భయానక దోపిడీ దాడి వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులు రంగంలో దిగారు. పరిశ్రమలు నివాస సముదాయాలు ఎక్కువగా ఉండే జీడిమెట్ల ప్రాంతంలో గంజాయి ముఠాల సంచారం దాడులు సామాన్య వ్యాపారాలను వణికిస్తున్నాయి. డీపీ కాలనీలోని శ్రీరామ్ టిఫిన్ సెంటర్లో రోజువారీలాగే హోటల్ మాస్టర్లు సిబ్బంది వంట పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో నిషాలో ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరు గుర్తు తెలియని దుండగులు టిఫిన్ సెంటర్లోకి చొరబడ్డారు. సిబ్బందితో నిష్కారణంగా గొడవకు దిగి వారిపై తీవ్రంగా చేసుకున్నారు. హోటల్ సిబ్బందిని కొట్టి భయభ్రాంతులకు గురిచేసిన ఈ గంజాయి బ్యాచ్ కిచెన్లో వంట కోసం వాడుతున్న 3 పెద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బలవంతంగా లాక్కుని అక్కడికక్కడే క్షణాల వ్యవధిలో బైకులపై పరారయ్యారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ తరహా దౌర్జన్యానికి దిగడం గమనార్హం. ఈ ఘోర ఘటనపై కోలుకున్న హోటల్ నిర్వాహకులు తక్షణమే స్థానిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హోటల్తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. నిందితులను గంజాయి బ్యాచ్గా అనుమానిస్తూ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగర శివార్లలో గంజాయి ముఠాల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, వ్యాపారులకు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేలా నైట్ పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని జీడిమెట్ల కుత్బుల్లాపూర్ ప్రాంత ప్రజలు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. డ్రమ్ములకు అన్ని కనపడతాయండి. ఇక 4 అప్పటికెళ్ళి నిమ్మకాయ కోసి మధ్యాహ్నం సీసీ కింద మనుషులకు అన్ని చూసినాక వస్తున్నాడు. వైట్ షర్ట్ వస్తున్నాడు. లోపలికి వచ్చి గంజా వచ్చి టిఫిన్ కావాలి మా వాళ్ళని వచ్చి ఇక్కడ కలిపి నేనే వంట ఇక పట్టిండ్రుగా కొడుతున్నారుగా స్టార్ట్ అయిపోయిందిగా. కృష్ణ ఎక్కడ కొడుతున్నాడు ఎక్కడ కొడుతుంది కృష్ణ కింద పండు పెట్టాను ఇక